నీడను సృష్టించని ఒక కాంతిని ఊహించుకుందాం. అంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళి స్విచ్ వేయగానే వచ్చే భౌతికమైన వెలుగు గురించి కాదిక్కడ మనం మాట్లాడుకునేది. అవును. ఆ భౌతికమైన వెలుగుకు ఖచ్చితంగా ఒక మూల ఉంటుంది. అలాగే ఒక ముగింపు కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అది ఒక గోడకు తగలగానే ఆగిపోయి అవతలి వైపున నీడను సృష్టిస్తుంది. కాని మన శరీరంలోని కంటికి కనిపించని సూక్ష్మ అణువుల నుండి మొదలుపెట్టి ఈ అనంతమైన విశ్వం వరకు ఏకకాలంలో ప్రకాశింపచేసే ఒక కాంతి ఉంటే అసలు దానికి నీడనే లేకపోతే? ఓ, అది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. అసలు కేవలం కరుణ అనే స్వచ్ఛమైన భావనతోనే జనించే ఒక విశ్వవ్యాప్తమైన శక్తి ఉందని ఊహించడమే ఒక గొప్ప అనుభూతి. అదే కదా, భౌతిక శాస్త్రం కొలవగలిగే కాంతికి మరియు మన అంతరంగాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని ప్రకాశింపజేసే ఆ అనంతమైన శక్తికి మధ్య ఉన్న వ్యత్యాసమదే. ఆ అనంతమైన కాంతినే ఆధ్యాత్మిక పరిభాషలో కరుణా మహాజ్యోతి అంటారు. నిజమే. సరిగా ఈ భావన చుట్టే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ తిరుగుతుంది. ఎంతో ఆసక్తికరంగా సాగబోతున్న ఈ ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మన చర్చకు ఆధారం ఒక అద్భుతమైన సాహిత్య మరియు దార్శనిక నిధి. అదే రామలింగస్వామివారు రచించిన అగవల్ పద్యాల తెలుగు అనువాదం. అవును, ఆ పద్యాలు నిజంగా ఒక నిధిలాంటివి. అవునవును. మరి ముఖ్యంగా ఈ మూల గ్రంథాలలోని 1 నుండి 110 పంక్తులపై ఈరోజు మనం దృష్టి సారిస్తున్నాం. ఈ పద్యాలలో దాగి ఉన్న కరుణా మహాజ్యోతి అంటే ఏమిటి? ఆ కాంతి ఒక విశ్వవ్యాప్తమైన దైవిక శక్తిగా మన పరిమితులను ఎలా దాటిపోతుంది అనేది తెలుసుకోవడమే మన లక్ష్యం. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ముందుగా ఈ అగవల్ పద్యాలను చదువుతున్నప్పుడు వాటి నిర్మాణంలోనే ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూలగ్రంథాలను గమనిస్తే ముఖ్యంగా ఈ అనువాద పంక్తులను చదువుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన, ధ్యానపూర్వకమైన అనుభూతి ఆవహిస్తోంది. అంటే ఒక రకమైన మెడిటేటివ్ ఫీలింగ్ అనమాట. అవును, ఖచ్చితంగా. దీనికి ప్రధాన కారణమేంటంటే అందులో పదే పదే వినిపించే ఒక జపము లాంటి నిర్మాణం. ఒక పదాన్ని పదే పదే మననం చేయడం ద్వారా మనస్సు ఒకే కేంద్రం వైపు స్థిరపడుతుంది. ఓహో, అంటే ఆ పదే పదే వచ్చే పదాలు ఏమిటి? అదే అరుట్పెరుం జ్యోతి తనిప్పెరుం కరుణై అనే భావన. ఇది ఈ పద్యాలకు ప్రాణం లాంటిది. అరుట్పెరుం జ్యోతి అంటే అపారమైన కాంతి అని అర్థం. అలాగే తనిప్పెరుం కరుణై అంటే అసమానమైన కరుణ అని అర్థం. అద్భుతం. అంటే కాంతి, కరుణ రెండూ కలిసి ఉన్నాయన్నమాట. అదే కదా. ఈ రెండు పదాలు వేర్వేరు కాదు. ఆ కాంతే కరుణ, ఆ కరుణే కాంతి అని ఈ పద్యాలు ఒక లయబద్ధమైన శైలిలో మనకు చెబుతాయి. అసలిది కేవలం సాహిత్యం కాదు, మనస్సును ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీకి తీసుకువెళ్లే ఒక శబ్ద సాధన అని చెప్పొచ్చు. అంటే ఆ పదాల పునరావృత్తం ద్వారా మన మెదడులోని ఆ సాధారణ గందరగోళాన్ని ఆపి ఒక ప్రశాంత స్థితికి తీసుకొస్తాయన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ నాకు అస్సలు ప్రశ్న వస్తోంది. ఈ కరుణా మహాజ్యోతి అంటే ఏమిటి అసలు? మూల గ్రంథాలు దీని స్వభావాన్ని ఎలా వర్ణిస్తున్నాయి? అంటే ఇది మనం సాధారణంగా గుడులలో చూసే ఒక నిర్దిష్టమైన దైవరూపమా, లేక మరేదైనా ఆకృతి ఉన్న శక్తియా? చూడండి, ఈ గ్రంథాలలోని విశేషం ఏమిటంటే ఈ కాంతికి ఎలాంటి ఆకృతిని, పరిమితులను ఆపాదించలేదు. ఈ పద్యాలు ఆ జ్యోతిని బ్రహ్మ, వేదశాస్త్ర సిద్ధాంతాలకు అతీతమైనదని చాలా స్పష్టంగా వర్ణించాయి. ఓ, అంటే ఏ మతగ్రంథాలకు పరిమితం కాలేదంటారా? ఖచ్చితంగా. మానవాళి సృష్టించుకున్న ఏ తత్వశాస్త్రానికి, ఏ భౌతిక నియమాలకు ఇది కట్టుబడి ఉండదు. దానికి మించినదీది. మూలాలలో దీనిని ఆది మధ్యాంతర రహితమైనది అని పేర్కొన్నారు. ఆది మధ్యాంతర రహితమైనది అంటే దీనికి పుట్టుక లేదు, మధ్యకాలం లేదు, అలాగే అంతం కూడా లేదన్నమాట. అవునవును. ఇది కాలాన్ని సృష్టించిన శక్తి కాబట్టి కాలానికి అతీతంగా ఉండే ఒక శాశ్వతమైన సత్యమిది. ఇది వింటుంటే నాకొక చిన్న సామ్యము గుర్తొస్తోంది. ఈ కాంతిని ఒక సముద్రపు ఒడ్డున ఉండే లైట్ హౌస్తో పోల్చవచ్చా మనం? లైట్ హౌస్? భలే చెప్పారు. ఎలాగో వివరించండి. అంటే సముద్రంలో కారు చీకటిలో, పెను తుఫానులో ఆకస్మికంగా దారితప్పిన నావలకు ఆ లైట్ హౌస్ దారి చూపుతుంది కదా. కాని ఆ వెలుగు ఆ నావను చూసి నువ్వు ఏ దేశానివి, ఏ మతానివి, నీ వర్గమేమిటి, నీ నావలో ఎంత సంపద ఉంది అని అడగదు కదా. వావ్, చాలా చక్కటి పోలిక. అవును, అడగదు.
ఆ కాంతి పని కేవలం మార్గదర్శనం చేయడం మాత్రమే. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఉమ్, ఈ కరుణామహాజ్యోతి కూడా అంతేనేమో. ఇది ఏ ఒక్క మతానికో వర్గానికో చెందకుండా సకల జీవకోటికి దారి చూపే ఒక సార్వత్రిక శక్తిగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే మీరు చెప్పిన ఆ లైట్ హౌస్ పోలిక దీని స్వభావాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ కాంతి ఒక పక్షపాత రహితమైన విశ్వవ్యాప్తమైన చైతన్యం. నిజమే. గ్రంథాల ప్రకారం చూస్తే ఈ జ్యోతి కేవలం మార్గదర్శి మాత్రమే కాదు, అది స్వచ్ఛమైన కరుణ మరియు ప్రేమల కలయికతో ఏర్పడిన సార్వత్రిక చైతన్యం. అది జీవుల బాధలను అర్థం చేసుకునే కరుణతో నిండిన ఒక చైతన్యవంతమైన కాంతి. ఇక్కడే నాకు ఆలోచన వస్తోంది. అంటే అనంతమైన కాలానికి అతీతమైన ఒక మహాకాంతి ఎక్కడో ఉందినర్థమైంది. కాని ఆ అనంతమైన విశ్వకాంతికి పరిమితమైన మన మానవ జీవితాలకు మధ్య అసలు సంబంధమేమిటి? మంచి ప్రశ్న. అంటే మన రోజువారీ కష్టసుఖాలకు ఆ మహాజ్యోతికి అనుసంధానం ఎక్కడ జరుగుతుంది అంటారు? సరిగ్గా ఈ అంతరాన్ని పూరించడానికే మూలగ్రంథాలు కొన్ని అద్భుతమైన భావనలను తీసుకొచ్చాయి. అసలు మానవ ఉనికిని ఒక అంతులేని జన్మ అనుభవ సాగరమని పద్యాలు వర్ణించాయి. అంతులేని జన్మ అనుభవ సాగరం అంటే నిరంతరం జరిగే పుట్టుకలు, చావులు, కోరికలు, నిరాశలు, వీటన్నింటితో నిండిన ఒక మహాసముద్రంలో మనం ఉన్నామన్నమాట. అవును, ఇదంతా ఒక భ్రమ అని మూలాలు చెప్తున్నాయి. దీనినే భ్రమమూలక స్థితులు అని పేర్కొన్నారు ఆ పద్యాలలో. ఈ కారు చీకటిలాంటి భ్రమల సముద్రం నుండి ఆత్మను ఒడ్డుకు చేర్చడానికి ఆ కరుణాజ్యోతి ఒక ఆశాదీపంగా, ఒక సోపానంగా, అంటే ఒక నిచ్చెనలా పనిచేస్తుంది. నిచ్చెన అని చెప్పారు కదా. మనం ఒక బావిలో పడిపోయినప్పుడు అందులోంచి బయటపడటానికి నిచ్చెన వేసి ఒక్కో మెట్టు ఎక్కుతాం. ఇక్కడ ఆ బావి అనేది మన అజ్ఞానం లేదా భ్రమ అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అదే అర్థం వస్తోంది. అంటే ఆ కాంతి దయతో మనకొక నిచ్చెనను అందించి ఈ ప్రాపంచిక భ్రమల నుండి పైకి అంటే వాస్తవికత వైపుకు లాగుతుందన్నమాట. అవును, ఆ నిచ్చెన ఒక్కో మెట్టు ఎక్కున్నప్పుడు మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన అవగాహన మారుతోంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే వివేకం కలుగుతుంది మనకి. కాని ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సహేతుకమైన సందేహం వస్తోంది. మీరు ఒక అనంతమైన కాంతి అంటున్నారు, బ్రహ్మ వేదశాస్త్రాలకు అతీతమైన చైతన్యం అంటున్నారు. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతటి పాండిత్యముండాలి? మీరెటొస్తున్నారో నాకు అర్థమవుతోంది. అవును మరి. విద్యావ్యాసము లేని సాధారణ మనుషులు, కనీసం అక్షరజ్ఞానం లేనివారు ఇంతటి సంక్లిష్టమైన విశ్వ రహస్యాన్ని ఎలా గ్రహించగలరు? ఇది ఎలా ఉందంటే ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి తన దోసిలిలోకి ఒక మహాసముద్రాన్ని వంపుకోవాలని ప్రయత్నించినట్లుగా. లేదా దానికి చాలా మేధస్సు అవసరం కదా. ఒక అభంశుభం తెలియని పసిపిల్లాడు తన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి అనుమానం లేకుండా ఎలా శరణాగతి పొందుతాడో అలాంటి స్వచ్ఛమైన మనస్సు కావాలి. అద్భుతం. ఒక సామాన్యుడి స్వచ్ఛమైన మనస్సులో ఆ అనంతమైన కాంతి తనంతట తానే వ్యక్తమవుతుంది అని మనం అనుకుంటే అసలా కాంతి ఎక్కడ్నుండొస్తుంది? బయటనుండా లేక లోపలనుండా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఈ మూలపద్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో బీజ పరమాణువు మరియు చిదాకాశం అనే రెండు విభిన్నమైన కాని అత్యంత ఆసక్తికరమైన పదాలు కనిపిస్తున్నాయి. బీజ పరమాణువు అంటే అత్యంత చిన్నదైన సూక్ష్మస్థాయి. ఆత్మను కాపాడే ఈ కాంతి ఇంతటి సూక్ష్మస్థాయికి మరియు సృష్టికి మధ్య ఎలా అనుసంధానించబడి ఉందంటారు? ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఈ గ్రంథాలలోని ప్రాచీన భౌతిక శాస్త్ర మరియు ఆధ్యాత్మిక కలయిక వైపు తీసుకువెళ్తుంది. బీజపరమాణువు అంటే మైక్రోకాజం అన్నమాట. అంటే సూక్ష్మస్థాయి. అవును, ఈ సృష్టికి మూలమైన అత్యంత సూక్ష్మమైన అణువుల స్థాయి. మరోవైపు విశ్వంభరం అని పద్యాలలో ప్రస్తావించారు, అంటే మాక్రోకాజం. ఈ అనంతమైన స్థూల విశ్వం. ఆధునిక సైన్స్ కూడా సృష్టి అంతా అణువుల కలయిక అని, ఆ అణువుల్లో అత్యధిక భాగం శూన్యమని చెబుతోంది కదా. అవునవును. కాని ఈ పద్యాలు ఆ శూన్యం ఖాళీగా లేదని, ఆ బీజపరమాణువులో కూడా ఈ కరుణామహాజ్యోతి నిండి ఉందని చెబుతున్నాయి. అద్భుతం. అంటే ఆ వెలుగు నక్షత్రాలలో, గెలాక్సీలలో ఎంత విశాలంగా వ్యాపించి ఉందో నా శరీరంలోని ప్రతి చిన్న అణువులో కూడా అంతే స్వచ్ఛంగా దాగుందనమాట. ఖచ్చితంగా. దీన్ని మనం విశాల దృక్పథంతో అనుసంధానిస్తే ఈ పద్యాలు మనకొక అద్భుతమైన సత్యాన్ని వివరిస్తున్నాయి. విశ్వంలో జరిగే ప్రతి చర్య దాని వెనుక ఉన్న కారణకార్య సిద్ధాంతాలను,
అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ను నడిపించే ఒకే ఒక్క శక్తి ఈ కరుణాజ్యోతి. కారణ కార్య సిద్ధాంతాలు. అవును. విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి ఎలాగైతే కంటికి కనిపించకపోయినా గ్రహాలను పట్టి ఉంచుతుందో అలాగే ఈ కరుణాజ్యోతి కూడా అణువు స్థాయి నుండి అనంత విశ్వం వరకు అంతటా వ్యాపించి ఉండి ఈ సృష్టిని సమతుల్యంగా నడిపిస్తుంది. ఓహో. ఇది నిర్మల ఆకాశ రంగస్థలంలో అంటే మనసు అనే స్వచ్ఛమైన చిదాకాశంలో కూడా ప్రకాశిస్తుంది. దైవిక కృప అనేది ఎక్కడో సుదూర తీరంలో లేదు, అది సర్వాంతర్యామి. ఆధునిక భౌతిక శాస్త్ర భావనలకు, ప్రాచీన తత్వ విచారణకు ఇంతటి అద్భుతమైన వంతెన ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థూల విశ్వం, మనలోని సూక్ష్మ అణువులు రెండూ ఒకే శక్తితో ప్రతిధ్వనిస్తున్నాయనే ఆలోచన ఒక గొప్ప సమగ్రతనిస్తోంది. అవును, అది వింటుంటేనే ఒక ప్రశాంతత వస్తుంది. నిజమే. అయితే ఈ అణువు స్థాయిలో ఉన్న కాంతిని మనం ఎలా గ్రహించాలి? అంటే ఈ కాంతితో అనుసంధానం అవ్వడం వల్ల ఒక వ్యక్తికి కలిగే అంతిమ ప్రయోజనమేమిటసలు? మూల గ్రంథాలలో సిద్ధులు, కుండలిని యోగా అనే అంశాలను ఎందుకు ప్రస్తావించారు? చెప్తాను. ఈ భౌతిక దేహం నుండి పారమార్థిక స్థితికి మారే క్రమం ఎలా సాగుతుందంటారు? మనం ఇందాక మాట్లాడుకున్న అణువు స్థాయిలో ఉన్న కాంతిని, శక్తిని మేల్కొల్పే ప్రక్రియే ఈ కుండలిని యోగం. గ్రంథాల ప్రకారం మనిషిలోని ఈ అనంతమైన శక్తి నిద్రాణావస్థలో ఉంటుంది. నిద్రాణావస్థలో ఉంటుంది. అవును. సిద్ధుల మార్గమనేది ఈ ప్రాపంచిక భ్రమల నుండి బయటపడి ఆ అంతర్గత శక్తిని మేల్కొల్పి దశల వారీగా ఊర్ధ్వముఖంగా ప్రయాణించే ఒక సాధన. అంటే పైస్థాయికి వెళ్లడం. అవును. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనలోని ఆ అంతర్గత కరుణాజ్యోతిని మేల్కొల్పుతాడో అప్పుడు కేవలం భౌతికమైన పరిమితుల నుండి బయటపడటమే కాకుండా ఒక అత్యున్నతమైన పారమార్థిక స్థితికి చేరుకుంటాడు. దాన్నే సచ్చిదానంద స్థితి అనే పద్యాలు వివరిస్తున్నాయి. సత్యం, చైతన్యం, ఆనందం ఈ మూడింటి కలయికే సచ్చిదానందం అంటారు గదా. దీన్ని ఒక తాత్కాలిక భావోద్వేగంగా కాకుండా ఒక శాశ్వతమైన అస్తిత్వంగా చూడాలా? ఖచ్చితంగా. సత్యమంటే ఎప్పటికీ మారనిది. చైతన్యమంటే ఈ విశ్వాన్ని నడిపించే ఎరుక. ఆనందమంటే ఎటువంటి బాహ్య కారణం లేకుండా లోపలి నుండి సహజంగా ఉప్పొంగే ప్రశాంతత. వావ్, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మూడు లక్షణాలు ఏటమైతే కలిగే స్థితే సచ్చిదానందం. దీనినే బ్రహ్మానందం అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణించి ఈ స్థితికి చేరుకుంటారో వారికిక ప్రాపంచిక బాధలు, భయాలు అంటవు. అద్భుతం. ఇక్కడ గంధాలు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాయి. ఏంటంటే ఈ స్థితి వేద ఆగమాల సిద్ధాంతములను కూడా దాటినది అని. అంటే కేవలం మతగ్రంథాలు చదవడం వల్లనో కర్మకాండలు చేయడం వల్లనో ఇది రాదు. ఇది ఒక లోతైన అంతర్గత అనుభవం. ఇంతకీ దీని అసలు అర్థమేమిటి? వేదాలు, ఆగమాలు కూడా కేవలం ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తున్నాయా? ఈ కరుణా మహాజ్యోతి అనేది మనకు దారి చూపే మార్గదర్శి మాత్రమే అనుకున్నామిందాక. అవును, అనుకున్నాం. కానీ ఈ సిద్ధుల మార్గం, సచ్చిదానందం గురించి విన్న తర్వాత ఆ జ్యోతే మనం చేరుకోవలసిన అంతిమ గమ్యంగా కూడా అనిపిస్తోంది నాకు. మార్గమూ గమ్యమూ రెండూ ఒకటేనా? ఆశ్చర్యకరంగా అవును. ఈ పద్యాల అంతరార్థం అదే. మనం ప్రారంభంలో పదే పదే మననం చేసే ఒక జపం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, అరుట్పెరుం జ్యోతి అని చదువుకున్నాం కదా. కరెక్ట్. అరుట్పెరుం జ్యోతి అని పఠించటం కేవలం భక్తి కొద్దీ చేసేది కాదు. ఒక మనిషి ఆ పదాలను తన మనసులో పదే పదే మననం చేస్తున్నప్పుడు లోపల రేగే ఆ ప్రాపంచిక ఆలోచనల ఫ్రీక్వెన్సీ క్రమంగా తగ్గుతుంది. ఓహో. ఆ జపము మనస్సును నెమ్మదిగా సచ్చిదానంద స్థితిలో స్థిరపరచడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ధ్యానసాధన. అంటే ఈ ప్రయాణం ప్రారంభంలో ఆ జ్యోతి మనకు గైడ్గా పనిచేస్తుంది, కాని ప్రయాణం ముగిసేసరికి మనలోని అహంకారం నశించి మనమే ఆ జ్యోతిలో లీనమై ఆ జ్యోతిగా మారిపోతాం. మార్గమూ గమ్యమూ వేరువేరు కాదు. అద్భుతం. ఇదొక సంపూర్ణమైన వలయంలా ఉంది. ఎక్కడైతే ప్రారంభమయ్యామో మరింత ఎరుకతో అక్కడికే చేరుకోవడం. ఈ లోతైన విశ్లేషణలో మనం చాలా విశాలమైన, లోతైన అంశాలను స్పృశించాం. నిజమే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ప్రధానంగా చర్చించిన అంశాలను ఒక్కసారి క్రోడీకరిస్తే, కరుణా మహాజ్యోతి అనేది ఎలాంటి భౌతిక లేదా మతపరమైన పరిమితులు లేని బ్రహ్మవేదాలకు అతీతమైన ఒక అనంతమైన విశ్వవ్యాప్త కాంతి అని తెలుసుకున్నాం. అవును. అలాగే జనన మరణాలనే అంతులేని సాగరాన్ని దాటడానికి ఆ కాంతి ఒక నిచ్చెనలా,
ఒక ఆశాదీపంగా ఎలా పనిచేస్తుందో మాట్లాడుకున్నాం. ఒక సూక్ష్మమైన బీజ పరమాణువు నుండి మొదలుపెట్టి అనంతమైన స్థూల విశ్వం వరకు ఒకే దైవిక శక్తి ఎలా వ్యాపించి ఉందో పద్యాల ద్వారా అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. చివరగా ఆ సిద్ధుల మార్గంలో ప్రయాణించి శరణాగతితో మనస్సు అనే నిర్మల ఆకాశంలో ఆ సచ్చిదానంద స్థితిని ఎలా అనుభూతి చెందవచ్చో ఎంతో స్పష్టంగా విశ్లేషించుకున్నాం. ఇంతటి సంక్లిష్టమైన తాత్విక, భౌతిక శాస్త్ర కలయికను సులభంగా పక్షపాతం లేకుండా విశదీకరించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఈ మూల గ్రంథాల గొప్పదనమేమిటంటే అవి ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితం కాకుండా మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించే ఒక సార్వత్రిక సత్యాన్ని బోధించడం. ఆ భావాలను సాధ్యమైనంత నిష్పాక్షికంగా, ఎలాంటి కల్తీ లేకుండా విశ్లేషించడం నా బాధ్యత. ఖచ్చితంగా. అయితే ఈ చర్చ ముగించే ముందు ఈ పద్యాల సారాంశం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేమిటి? ఈ కాంతి సూక్ష్మ స్థాయిలోని అణువుల్లోనూ ఉంది, అనంత విశ్వంలోనూ ఉంది అని మనం పదే పదే అనుకున్నాం కదా. ఈ కరుణామహాజ్యోతి ఇప్పటికీ మనలోని నిర్మల ఆకాశంలోనూ, అంటే ప్రతి ఒక్కరి స్వచ్ఛమైన మనసులో ప్రకాశిస్తూనే ఉంటే, బహుశా మన ఆధ్యాత్మిక ప్రయాణమనేది ఆ కాంతిని ఎక్కడో బాహ్య ప్రపంచంలో వెతకడం గురించి కాదేమో, మనల్ని కప్పేసిన అజ్ఞానం, భ్రమలు, అహంకారమనే నీడలను తొలగించుకోవడం గురించేనేమో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. ఆరంభంలో మనం నీడను సృష్టించని ఒక కాంతి గురించి మాట్లాడుకున్నాం. బహుశా ఆ నీడలు కాంతి వల్ల ఏర్పడినవి కావు, మన అజ్ఞానం వల్ల మనమే సృష్టించుకున్నవి. ఆ అజ్ఞానపు పొరలను తొలగిస్తే ఆ జ్యోతిని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే అది ఎప్పుడూ మనలోనే వెలుగుతూ ఉందని తెలుస్తుంది. నిజమే, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణలో మాతోపాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.